హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ పచ్చడి చేస్తున్నాను. ఈ వంకాయ పచ్చడికి వచ్చేసి మనం ఎన్ని వంకాయలు తీసుకుంటే అన్ని టమోటాలు తీసుకోవాలి. ఈ వంకాయలు కట్ చేసుకున్నప్పుడు మనం వాటర్లో సాల్ట్ వేసేసుకొని వంకాయలు కట్ చేసుకోవాలి. లేకుంటే వంకాయలు నల్లగా అయ్యి నసురాసన వస్తాయి, మనం తినలేము అలా వచ్చిందనుకో. సో మనం వంకాయలు కోసుకునేటప్పుడు వాటర్లో ఉప్పు వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా వంకాయలు టమోటాలు తరుక్కోవాలి, కట్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా పెనంలో ఆయిల్ వేసేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మెంతులు ఫ్లేవర్ కోసం కొన్ని వేసుకొని బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతకు వేపుకోవాలి. అలా వేపుకుంటుంటే చేదు వస్తాయి, మనం తినలేము. సో లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతకు వేపుకోవాలి. ఇలా ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఎండుమిర్చి వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చింతపండు కూడా మనం నానబెట్టుకోవాలి. ఆవాలు చిట్పట్ అని బాగా వేగాలి. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని బాగా వేసుకోవాలి వంకాయలని. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేగినంత వరకు వేపుకోవాలి. ఇలా చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి. ఇలా బాగా వేగేంత వరకు మనం వేసుకోవాలి. ఫస్ట్ మనం మిక్సీలో వేసుకునేటప్పుడు ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చింతపండు మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, లేకపోతే చింతపండు మెదగదు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత వంకాయలు, టమోటాలు వేసుకొని మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా సాల్ట్ ఏం అవసరం లేదు. ఒకవేళ తక్కువ అయితే వేసుకోవచ్చు. మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. పచ్చడి మిక్స్ చేసేసుకున్నాను. దీంట్లో తెల్లవాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పోపు వేసుకుంటాను. మనం ఎప్పటిలాగానే ఫ్రెండ్స్ ఆవాలు, జీలకర్ర వేసేసుకొని పోపు వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వంకాయలను నిప్పుల మీద కాల్చుకొని కొద్దిగా పెరుగు వేసుకొని తెల్లగడ్డ, ఎర్రగడ్డ అన్నీ వేసేసుకొని మనము వంకాయ నలిచిన కారం కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.